హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక నక్లీస్ చూపించబోతున్నాను. అది కూడా గ్లాస్ బీడ్స్తో అనమాట. చాలా సూపర్గా ఉండబోతుంది. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ గ్లాస్ బీడ్స్ లైట్ పర్పల్ షేడ్ అనమాట. డార్క్ కాదు, లైట్ లావెండర్ కలర్ అనమాట. సో ఇవి తీసుకున్నాను ఒక లైన్. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజు గోల్డ్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంటు ఒక కస్టమర్ అడిగారు నాకు చేసి ఇమ్మని చెప్పేసి. సో అందుకని నేను ఈ పర్పల్ బీడ్సే కావాలని చెప్పారనమాట. సో ఇది ఆల్రెడీ చూపించాను పెండెంట్, అదే కావాలని చెప్పారు. సో అందుకని మరీ నేను తెచ్చి చేస్తున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ జంప్ రింగ్స్ అనమాట. ఈ జంప్ రింగ్స్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయి, పెద్ద సైజు స్మాల్ సైజ్ అనమాట. ఇదైతే నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అడ్జస్టబుల్ థ్రెడ్ అనమాట. మనకి బ్యాక్ చైన్ కావాలంటే బ్యాక్ చైన్ వేసుకోవచ్చు, అలాగే కావాలంటే మనకి అడ్జస్టబుల్ థ్రెడ్ వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నైలాన్ థ్రెడ్. సో ఇప్పుడు మనము లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇది నేను నీడల్ అయితే తీసుకున్నాను అనమాట, మామూలు నీడలే. సో దీనికి నేను 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాను అనమాట. అలాగే ముడి కూడా వేసుకున్నాను చిన్నగా. ఇప్పుడు జంప్ రింగ్స్ ఉంటాయి కదా, జంప్ రింగ్స్ తీసేసుకోవాలన్నమాట. ఇవి కూడా మనకి క్వాలిటీలో ఉన్నాయండి, మైక్రో ప్లేటెడ్ ఉన్నాయి, అలాగే త్వరగా కలర్లు పోయి కూడా ఉన్నాయి. సో ఇదైతే నేను మైక్రో ప్లేటెడే తీసుకున్నాను, ఎందుకంటే మనకి కలర్ పోకుండా ఉంటే బ్యాక్ మనకి స్వెట్ వస్తుంది కదా. సో అందుకని మంచివే తీసుకోండి. సో ఇలాగా ఈ నీడల్లోకి, ఈ రింగ్లోకి నీడల్ అనేది ఎక్కిచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ 2 మధ్యలోకి మనము ఈ నీడల్ అనేది వేసేసి లాగేసేయాలి. సో ఇలాగనమాట, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ పర్పుల్ బీడ్స్ ఉన్నాయి కదా, లావెండర్ బీడ్స్, ఇవి తీసుకొని ఆల్టర్నేటివ్గా ఒక స్మాల్ ఒకటి లావెండర్ కలర్ వేసుకోవాలన్నమాట. బీడ్స్ అనేది చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను. ఇది మనకి కలర్స్ కూడా దీంట్లో గ్లాస్ బీడ్స్లో ఉన్నాయండి. కలర్స్ మనకి శారీకి కానీ డ్రెస్సెస్ కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకి దొరుకుతాయి మార్కెట్లో. పెద్ద కాస్ట్ ఏం లేదు, తక్కువ కాస్టే. మీకు ఏమైనా కాస్ట్ గురించి కావాలి అంటే డీటెయిల్స్ నాకు డిఎం చేయండి, నేనైతే మీకు చెప్తానమాట. సో ఇలాగా నేను 4 బీడ్స్ ఎక్కించుకున్నాను, అలాగే 5 బీడ్స్. మనకి పెండెంట్ కావాలంటే పెండెంట్ వేసుకోవచ్చండి, వద్దనుకుంటే మనకు మామూలుగానే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 6 బీడ్స్ వేసాను అనమాట. సో ఇలాగా 6 బీడ్స్ వేసేసాను. సో ఇప్పుడు ఇవి 6 బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, తర్వాత ఈ బీడ్స్ నేను మర్చిపోయానండి, ఇవి కూడా వేసుకోవాలి. సో ఈ 6 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ బీడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదైతే మామూలు బీడ్స్ అండి, నక్షి బీడ్స్ అయితే కాదు. మామూలు ఇవి మెటీరియల్స్ దొరుకుతాయి కదా, సో ఆ షాప్లోనే తెచ్చారనమాట. సో నెక్స్ట్ ఇవి ఆల్టర్నేట్గా వేసుకోవాలన్నమాట. ఒకటి పర్పుల్ బీడు, అలాగే ఒకటి గోల్డ్ బీడ్ వేసుకోవాలి. ఇవనేది నేను అటువైపు 4 ఇటువైపు 4 వేసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు లెంత్ చూసుకొని మీ నెక్కి లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు, ఇది చూస్తున్నారా ఎంత షైనింగ్ అవుతుంది. అసలు గోల్డ్ అంటే నమ్మేటట్టుగా ఉందన్నమాట. 2 మ్యాంగోస్ ఇచ్చేసాడు, అలాగే పింక్ ఇచ్చాడు. ఇక్కడ పింక్ ఉంది కదా స్టోను, ఈ పింక్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పింక్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇవంతా మనకి ఏడి స్టోన్స్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇలా ఉంటుంది. ఇదైతే డీ హుక్ కాదు, డిటాచబుల్ హుక్ అనమాట. ఇది మనకి ఇది తీసేసుకొని మనం వేరే దానికి కూడా మనము పేరప్ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.